అది ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది, ఎంత పెద్ద రిచ్ అయినా హచ్చి అనే తుమ్మాలు తప్పితే రిచ్ అని తుమ్మరు అని చెప్పి. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఏం చెప్తారు, రైటర్ కి ఎంత క్రెడిట్ ఇస్తారు మీరు? యాక్చువల్లీ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ ఏవి కూడా సినిమాలో ఉండవు. సో ఏంటంటే ఏదైతే మనం సినిమాలో పెట్టలేకపోతున్నామో, అబ్బా ఈ మంచి కదా, అదే కొన్ని మంచి ఉన్నా ఒక్కొక్కసారి మనం ప్రాపర్గా ఫిట్ ఇన్ చేయలేం కదా. ఏ డైలాగ్ ఏమి ఉండవు, అక్కడక్కడ ఒకటి రెండు ఉండొచ్చు. మీరు చెప్పిన డైలాగ్ అయితే సినిమాలో ఉండదు. అయ్యో ఓకే. బట్ మీరు ఫీల్ అవుతున్నారంటే మరి పెట్టిస్తాం, అది మాట్లాడి ఇంకా ఫైనల్ స్టేజ్లోనే ఉంది. బాగుంది కదండి డైలాగ్, అంటే ఎందుకట్లా బాగున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఎక్కడ సినిమా ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇది మీకు టైం సప్ వెళ్ళిపోయే పేస్లో కొన్ని తీసేయాల్సి వస్తుంది. అది అందరికి ఇబ్బంది ఉన్నా కొన్ని ఒక్కొక్కసారి తీయవలసి వస్తుంది, ఫ్లోకి అడ్డొచ్చినప్పుడు. మీరు మొన్న మాట్లాడినప్పుడు వీడియో యూట్యూబ్లో పెట్టారా, కామెంట్స్ చూసారో లేదో నాకు తెలీదు, నేనైతే చూశాను. అంటే నేను మీతో మాట్లాడాలి కాబట్టి నేను చూసి వచ్చాను. ప్రతి ఒక్క డైలాగ్ బాగుంది, ప్రతి ఒక్క సీన్ బాగుంది, మీరు ఏమీ తీయద్దు అని చాలా మంది కామెంట్ పెట్టారు. అవునవునవును, చాలా మంది. అవునవును. అందుకే ముందు అది రిలీజ్ చేసాం. నిన్న రిలీజ్ చేసింది కూడా ఉండదు, మీకు సినిమాలో లేనివే రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు సినిమాలో అంతకు మించే ఉన్నాయి అన్నీ. ఓకే, అంటే అవి కూడా స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చేవాళ్ళు డిసప్పాయింట్ అవ్వరా అండి? అంటే ఒక ట్రెండ్ అయితే ఓకే, ఇప్పుడు చిన్న చిన్న వివాదాలకు సంబంధించి అవి ఓకే, మీరు మొత్తానికి చాలా వరకు ఉండవనేసరికి ఇప్పుడు మనం సరదాగా ఐస్ క్రీమ్ తిందామని వెళ్తాం. ఐస్ క్రీమ్తో పాటు మీకు అక్కడ ఐస్ క్రీమ్ మిక్స్కి గులాబ్ జాము, జిలేబీ, ఫ్రూట్ సాలడ్లు అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఐస్ క్రీమే ఉందని చెప్పాము, కానీ లోపల అక్కడ అన్నీ ఉన్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? ఎగ్జైట్ అవుతారుగా, డెఫినెట్గా ఎగ్జైట్. మీకు కావాల్సింది మీకు ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, దాంతోపాటు చాలా ఉన్నాయి అంతే. అంటే మీకేం అరే అనవసరంగా తీస్తున్నామేమో అన్న ఫీలింగ్ మీకు పర్సనల్గా మీకు లేదా? అచ్చా, నాకు మెయిన్ మీరు థియేటర్కి వచ్చినప్పుడు మీకు సినిమా ఎక్కడ కూడా ఆగకుండా అలా నవ్వుకుండా వెళ్ళిపోవాలి. అక్కడక్కడ మనకి ఒక్కొక్కసారి తెలియకుండా స్టాగ్నెంట్ అవుతాయి సీన్స్, తెలియకుండా. అది తెలీదు, అది థియేటర్కి వచ్చేగానే తెలుస్తుంది. ఆ ముందు కనపెట్టగలిగితే సూపర్. అలా కొంచెం షార్ప్గానే పోస్ట్ మేము బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఉంది కాబట్టి టీం అందరికీ ఇవి అవసరం లేదు అని అనుకుని కొన్ని పక్కన పెట్టాం. బట్ ఇంత మంచిగా ఉన్నాయి కదా ఇవి కూడా, దీన్ని వేస్ట్ చేయటం ఎందుకు, ముందే జనాలకు చూపించేద్దామని చూపించేస్తాం.